ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. దావీదా ప్రభు అంటే తండ్రి కుమారునితో చెప్తున్నారు. దావీదు చెప్పట్లా. దావీదు నోట్లో నుండి దేవుడు ఆ మాటను, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలను బయటికి రప్పిస్తున్నారు. కానీ యాక్చువల్గా ఈ మాటలు ఎక్కడ జరిగిన మాటలు అంటే పరలోకంలో జరిగిన మాటలు. పరలోకంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మాత్రమే ఉన్నప్పుడు చెప్పుతున్న మాటలు ఇవే. ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. నా ప్రభువు అంటే యేసయ్య, మొదటి ప్రభువు తండ్రి అయిన దేవుడు. ఇది గొప్ప ప్రణాళిక. ఇది ఏం ప్రణాళిక అండి? గొప్ప ప్రణాళిక. మనం ఏదైనా తయారు చేసే ముందు, లేకపోతే ఒక పని ఆరంభించే ముందు మనకు ఒక ప్లాన్ ఉంటుంది. అలా భూమి మీదకి యేసు ప్రభువును పంపించడానికి ముందు ఉన్న ప్లాన్ ఇది. ఆమేన్. ముందున్న ప్లాన్ ఇది. ఇది ఎటువంటి ప్లాన్ అంటే, దీనిలో ఈ మాటల్లో ఉన్న ఆ అర్థం, ఈ మాటల్లో ఉన్న ప్రతి మాట లేదా దాని నెరవేర్పు ఇంకా సగమే అయింది. హల్లెలూయా. వింటున్నారా? నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేసేంత వరకు నా కుడి పార్శ్వమున కూర్చో అని చెప్పిన మాట దావీదు గారి నోట్లోంచి వస్తున్న సమయం యేసు ప్రభు ఇంకా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చోలా. మనం ఏ కాలంలో ఉన్నామంటే తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు చేరిన తర్వాత శత్రువులు ఇంకా పాదములకు పీఠంగా చేయబోతున్న మధ్య కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ప్రవచన వాక్కు నెరవేర్పులో మనం ఉన్నాం. ఆమేన్, ఆమేన్. ఈ మాటలు రాస్తున్న సమయానికి ఈ పలుకులు మాత్రమే ఉన్నాయి తప్ప వీటి నెరవేర్పును ఆ కాలం వరకు చూడలేదండి. దావీదు కుమారుడుగా రాబోతున్న యేసయ్య అప్పటికి ఇంకా భూమి మీదకి అఫీషియల్గా రాలా. సో ఈ మాటలు అప్పటికి ఒక ప్రవచనమే. మనం ప్రవచన నెరవేర్పుల్లో భాగంగా ఉన్నాం. ఆమేన్. తప్పక నెరవేరుతుంది. ఆమేన్. చెప్పండి, తప్పక నెరవేరుతుందండి. ఇక ఆ ప్రాసెస్లో కొన్ని మాటలు ఉన్నాయి చూసారా? నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగ చేయుచున్నాడు. ఎవరి పరిపాలనా దండం? యెహోవా యొక్క పరిపాలనా దండం యేసు ప్రభు సియోనులో నుండి సాగ చేయుచున్నాడు. ఇంకా నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. హల్లెలూయా. ఎవరి మధ్యలో పరిపాలన? శత్రువుల మధ్యలో పరిపాలన. అర్థమవుతుందా? నీ మాట వినివారి మధ్యలో పరిపాలన కాదు, ఇది వేరే లెవెల్. శత్రువుల మధ్యలో పరిపాలన చేసే లెవెల్. హల్లెలూయా. నీ శత్రువులను ఎక్కడ పెడతానంటున్నాడు దేవుడు? పాదముల కింద. హల్లెలూయా. ఒక పిలుపు యేసు ప్రభు ఇస్తున్నారు. ఎటువంటి పిలుపు అంటే, ఒకసారి చదవండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమున ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. ఎంత గొప్పటి వాగ్దానం, ఎంత గొప్ప వాగ్దానం. ఒకసారి ఆలోచించండి. నాయన తండ్రితో కుడి పార్శ్వన ఎక్కడ కూర్చున్నారట? సింహాసనం మీద కూర్చున్నారట. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? నాతో పాటు జయించు వారిని కూర్చోబెడతా. జయించు వారిని నాతో పాటు కూర్చోబెడతాను.
అంటే యేసు ప్రభు మీద ఉన్న ప్రణాళిక నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్గా కనిపిస్తుంది. ప్రభుతో చెప్పారు అన్నప్పుడు యుద్ధ సన్నాహ దినం గురించి చదువుతున్నాం, రాజదండం గురించి చదువుతున్నాం. కానీ క్లారిటీగా యేసు ప్రభు వాటిని రివీల్ చేస్తున్నారు మనకి ప్రకటన గ్రంథంలో. ఎవరిని కూర్చోపెడతానంటున్నారు? నాతో పాటు జయించు వారిని. హల్లెలూయా. ఈరోజు ఎన్ని ఏరియాల్లో జయించలేకపోతున్నాం మనం. జయిద్దాం అనుకోవడం వేరు, జయించడం వేరు. తీర్మానం తీసుకోవడం వేరు, పాటించడం వేరు. నిలబడతాను అని చెప్పడం వేరు, నిలబడడం వేరు. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? ప్రవచన వాక్కు ఇంకా ఉంటుండగానే యేసు ప్రభు వచ్చి జయించి ఆయన కుడి పార్శ్వంకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకున్న బాధ్యత జయించి మనం కూడా ఆయన కుడి పార్శ్వంకి వెళ్ళడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రయాణంలో ఎక్కడా కూడా అవకతవకలు జరగడానికి వీలు లేదని, భూమి మీదకి మనం వచ్చిన పర్పస్ ఏంటో ఈరోజు మనకు అర్థమైంది కనుక దాని ప్రకారం మనం నిలిచి ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. ఆశ ఉన్నవారు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా. మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవునయ్యా ప్రభువా, మా మీద ఉన్న ప్రణాళిక తండ్రి అతి గొప్పది నాయన తండ్రి, శ్రేష్టమైనది తండ్రి నాయన. అయ్యా ప్రభ, నీ ఒక్కదానొక్క కుమారుణ్ణి ప్రభు యేసయ్య పంపి నాయన తండ్రి, నీ ప్రణాళికను తండ్రి నాయన మాకు చెప్పి తండ్రి నాయన, ఇది మీ మీద ఉన్న ప్రణాళిక అని తండ్రి నాయన, అదే క్రమంలో మొదటివాడుగా తండ్రి నాయన, అయ్యా ప్రధాన యాజకుడుగా తండ్రి, ప్రధాన కాపరిగా తండ్రి నాయన యేసయ్య, మీరు తండ్రి యొక్క కుడి పార్శ్వమున తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు తండ్రి. ఇది ఆరంభము మాత్రమేనని ప్రభువా యేసయ్య, నీ తర్వాత నాయన ప్రభువా, నీ వలే తండ్రి నాయన శత్రువుని తండ్రి జయించు ప్రతి ఒక్కరికి నాయన యేసయ్య ప్రభువా, నాయన తండ్రి నీతో పాటు నాయన నీ ప్రక్కన తండ్రి యేసయ్య ప్రభువా తండ్రి జయించు వారిని అందరినీ ప్రభువా కూర్చుండ నిచ్చదను అని పలికిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి యేసయ్య ప్రభువా, మీరు తండ్రి నాయన యేసయ్య తండ్రి మొదటి దినము నుండే ప్రభువా యేసయ్య అనేక విషయముల్లో తండ్రి నాయన అపవాది తంత్రములంతటిని మీరు జయించిన వారై ఉన్నారు తండ్రి. మనుష్య రూపముగా ఏర్పడి తండ్రి శారీరకముగాను ఆత్మముగాను తండ్రి నాయన ప్రాణములోను తండ్రి నాయన అన్ని విషయముల్లోను తండ్రి నాయన శోధించుచున్న ప్రతి ఒక్క అపవాది తంత్రము నుండి మీరు జయించిన వారై ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. జయించి ప్రభువా మరణమును సైతమును తండ్రి కొట్టివేసి నాయన ప్రభువా ఒక తెరను చించి నాయన ప్రభువా యేసయ్య పునరుద్ధారణై తండ్రి నాయన ఇది సాధ్యమని తండ్రి నాయన అట్టి పునరుద్ధారపు క్రమములో తండ్రి నాయన మేము కూడా రెండో మరణం పొందకుండా ప్రభువా యేసయ్య నీతో పాటు నాయన యేసయ్య ప్రభువా మీరు వచ్చిన దినమున తండ్రి మీతో పాటు తండ్రి సన్నిధానమునకు తండ్రి చేర్చుటకు తండ్రి నాయన అట్టి క్రమములో తండ్రి మమ్మల్ని కూడా ప్రభువా యేసయ్య కూర్చుండనిచ్చే దేవా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీవు జయించిన ప్రతి స్థలమును తండ్రి నాయన మేమును జయించలాగున తండ్రి మీరు స్వాధీనపరచుకోండి. నేను అనుకున్న ప్రతి ఒక్క స్థావరమును స్వాధీనపరచుకున్నట్టుకు తండ్రి మీ కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మేము జయించాలి అనుకుంటున్న ప్రతి ఒక్క చోట తండ్రి నాయన జయించుటకు తండ్రి జయించి ప్రభు ఆ జయక్రమములో యేసు యొక్క జయక్రమములో మేము కూడా తండ్రి నాయన ప్రభు నీ వెనుక తండ్రి నాయన ప్రభు మీతో పాటు అయ్యా మీ వెనుక వచ్చువారముగా తండ్రి నాయన మీరు ఇస్తున్న ఆ యొక్క స్థానమును తండ్రి నాయన ప్రభు యేసయ్య స్వాధీనపరచుకొని వారముగాను తండ్రి నాయన స్వతంత్రించుకొని వారముగాను తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువా యేసయ్య ప్రతి ఒక్క శత్రువును మా పాదముల కింద పెట్టి నాయన ప్రభువా జయించుటకు తండ్రి నీ కృప చూపించమని పోరాటము చేయుటకు తండ్రి నాయన ప్రభువా పోరాట ప్రతిమలంతటిని మాకు నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్కి ఎందుకు వెళ్ళామనే ఒక క్లారిటీ ఉంటుందని, ఖచ్చితంగా పరీక్షలు వస్తాయని మనం నేర్చుకున్నాం. గడిచిన వారం అన్నదే కదండి నేర్చుకున్నాం, అదే కదా. అండ్ ఆ పరీక్షకి మనం సిద్ధపడలేదు కనుక ఇంకా ప్రభువు మన కొరకు వేడుకుంటున్నారని నేర్చుకున్నాం. ఎలా వేడుకుంటున్నారు? పేతుర్ని మాత్రమే కాదు మిమ్మును అని చెప్పారు అని. సో పేతురికి ఇస్తున్న మాట, ఫస్ట్ నువ్వు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచుము, నీ సహోదరుని స్థిరపరచుము. ఫస్ట్ ఈయన ఏం చేయాలట? తిరగాల.
ఈయన ఫస్ట్ తిరగాల. ఎటు తిరగాల? ఆయన తట్టు తిరగాల. ఆమెన్. నీతి సూర్యుడు తట్టు తిరగాలి. ఎటు తిరగాలండి? నీతి సూర్యుడు మనకు ఉదయించెను అని చెప్తున్నప్పుడు అవును, ఆయన ఉదయిస్తూనే ఉన్నారు, ఆయన అక్కడే ఉన్నారు. తిరగవలసింది మనం. భూమిని చూసి మనం నేర్చుకుంటున్న పాఠం అదే. సూర్యుడు ఉదయించాడు అని చెప్తున్న మాట అబద్ధం. ఎందుకు? భూమి తిరుగుతుంది, సూర్యుడు అక్కడే ఉన్నాడు. భూమి తన చుట్టూ అది తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పీరియడ్లో ఆయన తట్టు తిరుగుతుంది. ఏ తట్టు? సూర్యుడు తట్టు. అప్పుడు దానికి వెలుగు వస్తుంది. కానీ భూమి చెప్తున్న మాట సూర్యుడు ఉదయించాడు, దేవుడు నా జీవితంలోకి వచ్చాడు అంటాం. కాదు, మనం ఆయన తట్టు తిరిగాం. హల్లెలూయా. ఆల్రెడీ తిరిగాడు అనుకుంటున్న పేతురుకు మళ్ళీ ప్రభు చెప్తున్న మాట నువ్వు తిరుగు. అంతే కదా. ఇక్కడ ఏమైంది? నువ్వు రా. ఇక్కడ ఏమైంది? నువ్వు రా నాతో పాటు, నిన్ను మనుషుల్ని పట్టు జాలరిగా చేస్తానని ఇక్కడ చెప్పారు. వస్తున్నాడు, ఫిజికల్గా వస్తున్నాడు తప్ప ఇంకా ఆయన తట్టు తిరగల. అర్థమైందా? ఫిజికల్గా మనం వాక్యంలోకి వచ్చామనుకుంటాం, కానీ ఆయన తట్టు ఇంకా తిరగల. ఆయన తట్టు ఇంకా తిరగల. స్పీకర్ వాల్యూమ్ తగ్గిస్తే ఫోన్లో తగ్గించండి. హల్లెలూయా. ఒకసారి వాళ్ళని అడుగు నాన్న, క్లియర్గా ఉన్నాను. మ్యూట్ పెట్టారా? మీరు మ్యూట్ పెట్టారా? హల్లెలూయా. వాళ్ళు ఏ మెసేజ్ పెట్టినా ఫస్ట్ మనము ఫోన్లో వింటే ఏవే బాగాలేదా మందా ప్రాబ్లం అని అక్కడ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సో మనం ఈరోజు ఆ వాక్య భాగాల దగ్గరికి వెళ్ళబోతున్నాం. రెడీయా? పేతురుని పిలిచాడండి దేవుడు. పేతుర్ని దేవుడు రా, నిన్ను మనుషుల్ని బట్టి జాలరిగా చేస్తానని తన కాలింగ్లోనికి పిలిచారు. కానీ ఆయన తట్టు పూర్తిగా తను తిరగలేదు. ఆయనతో కలిసే ఉన్నాడు. ఈ అంత ప్రయాణంలో తను లేడా? పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు తన అత్తకి జ్వరం తగ్గినప్పుడు యేసయ్యతో లేడా? ఉన్నాడు. అద్దరికి చేరేటప్పుడు లేడా? ఉన్నాడు. నీళ్ళ మీద నడుస్తున్న అనుభవంలో లేడా? ఉన్నాడు. కానీ అదంతా అయిన తర్వాతనే యేసయ్య చెప్తున్నమాట, నువ్వు మొదట తిరుగో. అంటే అదొక గ్యాప్ ఉంది నాన్న. అటువంటి ఒక ఫేజ్ మన అందరిలోనే ఉంటుంది. వాక్యం పట్టుకుంటాం నిజమే, కానీ ఆయన తట్టు నిజంగా తిరగలేదేమో. తిరిగితే నెక్స్ట్ పరీక్ష జయించడానికే, ఓడిపోవడానికి కాదు. చెప్పండి, జయించడానికే, ఓడిపోవడానికి కాదు. అని ప్రణాళిక ఏంటి? నువ్వు జయిస్తే సింహాసనం మీద కూర్చోపెట్టాలి, ఈ సైడ్ కుడి పార్శ్వం. తర్వాత సింహాసనాలు ఉన్నాయి, వాటిలో జయించిన వారిని కూర్చోపెట్టాలి. అందుకే అపవాది ఆపుతున్నాడు. ఆ ఏరియాలో మనం జయించాలి. చెప్పండి, ఆ ఏరియాలో మనం జయించాలి. ఎంతకాలం వాడిని చూసి ఆగుతారు? ఒక దైవజనుడు ఇలా చెప్తున్నారు, ఏమని తెలుసా? అపవాదిని సర్వెంట్లా వాడుకోమని. ఆయన చెప్తున్న విషయం నాకు నవ్వొచ్చింది. ఎట్లా చెప్తున్నారంటే, మనం ప్రార్థనకి కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు ఆటంకాలు వస్తాయి కదా, వాటిని ఎలా వాడుకోవాలి అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు తెలుసా? ఆయన సంఘస్థుల్లో ఒక ఆయనకి వ్యాపారం ఉందంట. అసలు ఎవ్వరు రావట్లేదంట కొనుక్కోవడానికి. అప్పుడు ఈ దైవజనుడు ఆయనకి ఇచ్చిన సలహా ఏంటంటే తెలుసా? నువ్వు ఏం చేయొద్దు, అక్కడ కూర్చుని వాక్యం చదువుకో, ఆటోమేటిక్గా కస్టమర్లు వస్తారని. ఎలా వస్తారు? డిస్టర్బ్ చేయడానికి. అర్థమైందా?
అర్థమైందా? నువ్వు నిజంగా ప్రార్థన చేయడానికి అక్కడ కూర్చో, నువ్వు వాక్యం చదువు, ఏం చెయ్యక్కర్లే, వాడే పంపిస్తాడు కష్టమని అని చెప్తూ అబ్బా అది వాడుకోమని చెప్తున్నారు. చూస్తున్న కోణం మారింది. ఆలోచిస్తే కరెక్టే కదా. ఒక వ్యక్తి అట కొంచెం మనకి బాధ అనిపిస్తుంది, ఆయన నవ్వుతూనే చెప్పారు. ఏమన్నారంటే ఆయన దగ్గర పరిచర్యలో ఉంటున్న వ్యక్తులంట ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతూ ఉన్నారంట. అప్పుడు ఈయన అదే సలహా చెప్పారంట, నువ్వు బాగా కష్టపడి వాక్యం చదువు, ప్రార్థన చేయి, ఆటోమేటిక్గా వస్తుంది ఉద్యోగం అని. ఉద్యోగం వచ్చిన తర్వాత అయ్యగారు బిజీ అయిపోయారంట. ఎందులో? ఉద్యోగంలో బిజీ అయిపోయాడు, కానీ సహవాసానికి దూరం అయ్యాడు. అట్లా కాదా? అది కాదు లెవెల్. అది అలాగే జరుగుతుంది, ఇది ఇలాగే పెరుగుతూ ఉండాలి. దానియేలుకి ఎలా సాధ్యమైందండి? నెహెమ్యాకి ఎలా సాధ్యమైందండి? ఎస్తేర్కి ఎలా సాధ్యమైందండి? ఎస్తేర్కి అయితే ఉన్నది కల్దీల దేశంలో, రాణి పొజిషనే, భర్త చూస్తే ప్యూర్ అన్యుడు, కనీసం ఆమె యూదురాలు అని కూడా చెప్పుకోలే. చెప్పిందా? హామాను చూసేంత వరకు, హామాను బయటపడేంత వరకు ఆమె యూదురాలని కూడా తెలియదు. కరెక్టేనా? మొదటగా చెప్పాడు, కానీ అక్కడ పరిస్థితి ఆలోచించండి. ఎవరు చెప్పారనేది కాదు ఇప్పుడు. అక్కడ తను ఎవరు అని కూడా తెలీదు, కానీ పరీక్షలు ఉన్నాయి, జయం కూడా ఉంది. ఆమేన్. మనం తిరిగితే ఆయన టెస్ట్కి అలౌ చేస్తారు. చెప్పండి అన్నమాట. మనం సిద్ధపడితే ఆయన ఎగ్జామ్ డేట్ రిలీజ్ చేస్తారు. అర్థమైందా? కానీ ఎగ్జామ్ డేట్ పలానా అని తెలియదు, మనం రాసేస్తూ ఉంటాం, జయించేస్తూ ఉంటాం. ఆమేన్, ఆమేన్. కొన్ని పరిస్థితుల్లో మనం జయించామని కూడా మనకు తెలియదు, తెలుసా? ఒక దినం మనల్ని నిలబెట్టబోతుంది. ఆమేన్. అప్పుడు సిగ్గుమాలిన మొహములతో కాక బలా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకునే స్థాయిలో మనం నిలబడాలి. ఆమేన్, ఆమేన్. రండి ఒక భాగానికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం. 13 నుండి 16 వరకు. మత్తయి సువార్త 16, 13 నుండి 16 వరకు. దాని ముందు భాగం మనం చదివాం, గుర్తుందా? పులిసిన పిండి గురించి యేసుప్రభు మాట్లాడుతుంటే, మన రొట్టెలు తేలేదు కనుక మన గురించే అంటున్నారు అనుకుంటున్న శిష్యులు, అంత బలహీనంగా, అంత అల్ప విశ్వాసంలో ఉన్న శిష్యులతో ఈ కార్యాలు జరుగుతున్నాయి. వింటున్నారా? ఎంతటి బలహీనత! ఈ అల్ప విశ్వాసంలో ఇది ఇంకొక లెవెల్. ఏది? గాలి తుఫాన్ లెగుస్తున్నప్పుడు కూడా ఏమని తిట్టారు? అల్ప విశ్వాసులారా అనే అన్నారు. నీళ్ళ మీద నడవలేనప్పుడు ఏమన్నారు? అల్ప విశ్వాసులారా అనే అన్నారు. అల్ప విశ్వాసంలో ఇది ఇంకొక లెవెల్. ఏది? గ్రహింపు లేకపోవడం. రొట్టెలు అని కాదు, ఏదైనా చెప్పుతున్న విషయం దారి మళ్లించబడి అర్థమవుతుంటే, చెప్పుతున్నది చెప్పుతున్నట్టుగా అర్థం కాకపోతే అది కూడా ఒక విధమైన అల్ప విశ్వాసమే. చెప్పండి, అదేంటి? అది పక్కకు పెట్టేసే నాన్న, అది నిన్ను డిస్టర్బ్ చేస్తుందా? తీసేయి, అది తీసి అక్కడ పెట్టి. ఇక వినండి, అది కూడా ఏంటి? అల్ప విశ్వాసమే. అల్ప విశ్వాసంగానే ఉన్న స్థితిలో కొన్ని ప్రత్యక్షతలు బయటికి తీస్తున్నారు. చూద్దాం ఎలా ఉందో. రండి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి. మైక్ ఇచ్చేనా? ఇది బ్రేక్ అవుతుందండి, సరిగా కనెక్ట్ చేయలేదు అనుకుంటా.
ఫైర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. అది చదివే. యేసు ఫిలిప్పుదైన కైసరియు ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిజమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరదని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. బ్రేక్ వేయమన్న దగ్గర వేయకపోతే ఊరు దాటిపోతుంది. సరే, పర్వాలేదు నాన్న, గాడ్ అలౌడ్ ఇట్, అంతే, పర్వాలేదు. రైట్. ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి అందరూ వచ్చారట. అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారు చూడండి. పరిసయ్యులు, సద్దూకయ్యులు శోధించడానికి వచ్చారు కదా. అలాంటి సమయం ప్రభు వారికి వీరికి ఇద్దరికి తగిలించి ఇద్దరికి ముట్టించి ఇప్పుడు కైసరే ప్రాంతానికి వచ్చారు. ప్రతి ఏరియాలోనూ ప్రభు దగ్గర కరెక్షన్ ఉంటుందండి. మన మేలుకే చెప్పండి, నా మేలుకే అండి. నన్ను ఎందుకు కరెక్ట్ చేస్తున్నారు అని అనుకునే కంటే కరెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ అవ్వడం మంచిది. ఆమేన్. రొట్టెల విషయంలో ఆ రోజు వాళ్ళు కరెక్ట్ అయ్యి ఉంటారు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గ్రహింపు విషయంలో ఇంకొకసారి మళ్ళీ వారు తిట్టించుకోవాలా. అలా ప్రతి దినం ఎందుకంటే లోకపు నీతి వేరు, పరలోకపు నీతి వేరు. మనం దానికి మ్యాచ్ అవ్వాలి అంటే చాలా గ్యాప్ ఉంది. ఇది ఖచ్చితంగా మనకి ఆయన బయలుపరిస్తే తప్ప మనకి తెలియదు. ఒక్కడు వివేకం కలిగి నేను అవి సంగతులు తెలుసుకుంటాను అంటే శూన్యం, ఏం అర్థం కాదండి. వివేకము పుట్టించి ఆయన బయలుపరిస్తేనే ఒక వ్యక్తికి తెలియట అనేది సాధ్యం. ఎందుకంటే చెవులతో సహా ఆయనన్ని బంధించి పెట్టారు, అన్నిటికీ తాళపు చెవులేశారు. వేయలేదా? చెవులు, హృదయం, కళ్ళు అన్నీ క్లోజ్ అయ్యాయా లేదా? మళ్ళీ ఎవరు తెరవాలి? ఆయనే తెరవాలి. ఒకనికి ఒక విషయం అర్థం అవ్వాలి అంటే ఆయనే తెరవాలి. అనుకోవడం వేరు నాన్న, ఉన్నది తెలియాలి అంటే ఆయన తెరవాలి. నాకు తెలుసు అనుకున్నానండి, పేపర్లో పెట్టినాను అంటే ఏం రాదు. ఏదో తెలుసు, ఏం తెలుసు? ఎగ్జామ్లో రాయి తెలీదు. ఈ అనుభవాలన్నీ మనం దాటి వచ్చినవే కదా. అలా ఉంటుందన్నమాట పరిస్థితి. అలా క్లారిటీతో ఆయన తెలియజేస్తారు. మరి నీ చెయ్యి ఆగుతుందా? అడిషనల్ షీట్లే ఉన్నాయి కదా. అలా ఉంటుంది ఆయన బయలుపరిస్తే. ఆమేన్, ఆమేన్. ఆయన బయలుపరుస్తున్న ఒక సంగతి, గ్రహింపు లేని ఏరియాలో ఒక గ్రహింపుని తీసుకొస్తున్న యేసయ్య. అది అసలు గ్రహింపు లేదు, ఎటువంటి గ్రహింపు లేదు. మనం చదివాం కదా, ధ్యానించాం కదా ఆ ఏరియాని. పులిసిన పిండిని గురించి జాగ్రత్త అని చెప్తుంటే వారు ఏమనుకుంటున్నారు? మన రొట్టెలు తేలా. సరే, నువ్వు తేలేదు, దానికి ఏదో మార్గం ఉంటుంది కదా. అక్కడ ఆగిపోయిన శిష్యులను అక్కడ ఉంచేలా దేవుడు ఇంకొక మెట్టు లాక్కుని తీసుకుని వెళ్తున్నారు. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమవుతుంది? మన అవిశ్వాసంలో మనం ఆగిపోయాం, దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు, ఇంకొక మెట్టు ఎక్కిస్తున్నారు. హల్లెలూయా. అనుదినం ఆయన ఎదురు చూస్తున్నారు నాన్న నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలని. పలకండి అన్నమాట, నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళడానికి అని. ఇప్పుడు ఆగిపోతే ఎవరిది తప్పు? మనదే తప్పు. సమయం వృధా పరుచుకుంటే ఎవరిది తప్పు? మనదేనండి తప్పు. కైసర ప్రాంతానికి వెళ్ళారు. యేసుప్రభు అడుగుతున్న ప్రశ్న చూడండి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. అసలు అక్కడ అడగవలసిన విషయం ఏముంది? యేసయ్య ఫిలిప్పుకు ఒక అనుభవం ఉంది. ఎటువంటి అనుభవం ఉంది? నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా అని నతానియేలు ఫిలిప్పును అడిగిన అనుభవం ఫిలిప్పుకుంది. ఇప్పుడు అదే ఫిలిప్పును మరలా ప్రభు అడుగుతున్నారు, మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు అనుకుంటున్నారు? వెంటనే ఫిలిప్పుకు ఒక సమాధానం ఉంటుంది, ఏమని? నజరేతులోంచి ఏదైనా మంచిదా వస్తుందా అని అనుకుంటున్నారు ప్రభు. ఉంటుందా ఉండదా? ఏమండి, అది మొట్టమొదటిలోనే తనకి పడిన బీజం. అది ఒక మాట చెప్పిన, అది ఎటువంటిదంటే ఒకసారి చెప్పాను, గుర్తుందా? కొంతమంది మనం గుడ్లు విడిచిపెడతాం. పాము ఏం చేస్తుంది? గుడ్డు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒక్కసారి పెడితే 3 నుంచి 100 గుడ్లు పెడుతుందంట. ఎన్ని? 100 గుడ్లు పెడుతుందంట ఇంచుమించు. ఆలోచనలు కూడా మనం ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు అలాగే పెడతాం. అనవసరమైన మాటలన్నీ బుర్రలో వేసి అప్పుడు వెళ్ళిపోతాం. ఆ సమయం మనం మర్చిపోయినట్టే ఉంటుంది, కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళల్లో అవి పిల్లలు అవుతూ ఉంటాయి అన్నమాట. అర్థం కాలేదా? అసలు మాకేమీ తెలియదు అన్నట్టు పెట్టారు, మాకు అవునా అన్నట్టు పెట్టారు. మనం ఆ క్షణానికి తోసిపుచ్చినట్టు అనిపిస్తుంది నాన్న. నేను మొన్న మమ్మీ నాకు క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, అంటే దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత మేము షేర్ చేసుకుంటున్నాం. ఆ టైం నేను అడుగుతున్నా, ఏది బలమైంది, సంతోషమా దుఃఖమా అని? మీరు చెప్పండి, ఏది బలమైంది? సంతోషం బలమైంది. వెలుగు పవర్ఫుల్లా, చీకటి పవర్ఫుల్లా? వెలుగే పవర్ఫుల్. అప్పుడు సంతోషం పవర్ఫుల్ అయి ఉండాలా, దుఃఖం పవర్ఫుల్ అయి ఉండాలా? ఎందుకు దుఃఖం అని చెప్పాను తెలుసా? మన దుఃఖమే ఎక్కువ డామినేట్ చేస్తుంది కనుక. బట్ యాక్చువల్గా పవర్ఫుల్ ఏదంటే సంతోషం. నీ దుఃఖాన్ని కూడా చెరిపివేసి జయం పొందించేటట్టు నిన్ను సంతోషంతో ముంచగల అధికారము, పవర్ సంతోషంలో ఉంది. ఓన్లీ వన్ థింగ్, నువ్వు స్విచ్ చేయట్లా. పవర్ ఉందండి, సప్లై ఉంది ఆల్రెడీ, గోడల్లో ఆ సప్లై ఉంది. ఒకటేంటంటే స్విచ్ చేయట్లా. స్విచ్ చేస్తే, స్విచ్ చేయకపోతే ఏమవుతుంది? చీకటే ఉంటుంది. అండ్ దుఃఖం పవర్ఫుల్ అని ఎందుకు అంటున్నాను తెలుసా? మన సంతోషాన్ని మింగివేస్తుంది అది. ఎప్పుడు మనం ఆ అనుభవంలో ఉన్నాం, అందుకనే మనం దుఃఖం అని అనుకుంటున్నాం. మమ్మీ కూడా నాకు దుఃఖం అనే చెప్పారు. బట్ నో, యాక్చువల్గా మీరు ఆలోచించండి, ఎంత దుఃఖాన్ని కూడా మింగి సంతోషం పరిపాలన చేయగలదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా తెలుసా? హృదయం లోపల ఈ చెరుపు చేయు మాటలు అనేకములు ఉంటాయి. అపవాది చేస్తున్న పని ఏంటంటే, అనేక ఆలోచనలు గుడ్లు పెట్టినట్టుగా డంపు చేసి వెళ్ళిపోతాడు. డంప్ యార్డ్ కాదు ఇది. చెప్పండి, నేను డంప్ యార్డ్ కాదని కొట్టండి ఒకసారి. అది నిజం తెలుసా? ఆ వ్యక్తులు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతే నా మాటలు ఉండిపోతాయి. ఇక అవి పిల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కొక్క గుడ్డు పగులుతూ ఉంటుంది. మన లోపల దుఃఖం పొంగుకుని వస్తూ ఉంటుంది. మన లోపల అసూయ పొంగుకుని వస్తూ ఉంటుంది. జెలసీ పొంగుకుని వస్తుంది. లేదా వారికి ఉన్న జెలసీ మన మీద. అర్థమవుతుందా? బంగారం మీదట మనం చూస్తే మెరుపు కనిపిస్తుంది, కానీ దేవుడు చూస్తే తుప్పు కనిపిస్తుందట.
ఏం కనిపిస్తుందట? తుప్పు. నిజమేనా? పరలోకంలో ఉండే బంగారం లెవెల్ వేరు, భూమి మీద ఉన్న బంగారం మీద మనం చూస్తున్నది మెరుపు, దేవుడు చూస్తే కనిపించేది తుప్పు. ఇప్పుడు ఎంత బంగారం కూర్చుకుంటే ఏం కూర్చుకున్నట్టు? మనం అంత తుప్పు కూర్చుకున్నట్టు. అది కనిపించేది దేవునికే, మనకు కాదు. అలా విస్తారమైన మాటలు, దాంట్లో ఏముంటాయి? అంత దోషం ఉంటుంది. ఇన్ని మాటలకి ఇంత దోషం, ఇన్ని మాటలకి అంత దోషం. అలా అప్ప చేస్తున్న కార్యాలు ఏంటో తెలుసా? ఒక్కొక్క మాట అనిపోతాడు, కానీ అది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. లేదా ఇటువంటి అనుభవం? ఫిలిప్ హృదయంలో ఆ మాట తొలుస్తూ ఉంటుందండి. ఏమని తెలుసా? నజరేతు యేసయ్యతోనే ఉన్నది, వచ్చి చూడమని ఆ క్షణం చెప్పాడు. మీకు అర్థమవుతుందా? ఆ క్షణం చెప్పాడు. కానీ యూజువల్గా మనుషుల ఆలోచనలు అలాగనే ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నానండి, నా మీద మీకు ఎవరో చెప్పారండి ఏదో ఒకటి, మీరు చూస్తున్నది వేరు, విన్నది వేరండి. మీ హృదయంలో విన్నది అలాగా చాప కింద నీరులాగా అలా అభివృద్ధి పొందుతూ ఉంటుంది అనమాట. అది నిజమేనా? అది నిజమేనా? అదేనా? అదే అడిగిందాక తృప్తి ఉండదు. అడిగి క్లియర్ చేసుకుంటే మంచిది కదా. కానీ అక్కడే ఆపగలిగేంత శక్తి మనకి ఇంకా అంత రాలే. యేసయ్య చెప్పుతున్నదే అర్థం చేసుకునే గ్రహింపు ఇంకా రాలే. అవునా? అల్ప విశ్వాసం ఏ రేంజ్లో ఉంది? యేసయ్య చెప్పుతున్నదే గ్రహింపులోకి ఇంకా రాని అనుభవం ముందు కదా ఉంది. అటువంటిది ఇప్పుడు ఎందుకండి అక్కడ ఫిలిప్పుదైన కైసరే అని మెన్షన్ చేయాలి? వీళ్ళందరూ ఒకటే ఊరు వాళ్ళు, ఒకటే జాతి వాళ్ళని కదా మనం చదివాం. మిగిలిన వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదు? హృదయం అంతరంగంలో ఉన్నవి కూడా దేవుడు క్లియర్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదురుగుండానే అడుగుతున్న ప్రశ్న, మనిషి కుమారుడు ఎవరని అనుకుంటున్నారు ప్రజలు? ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు. చూడండి ఏమని చెప్తున్నారు వారు, అంటే ఎవరు? శిష్యులు. ఏమని చెప్తున్నారు? కొందరు బాప్తిస్మిచ్చి యోహాను. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మిచ్చిన యోహానే చచ్చిపోయి మళ్ళీ వచ్చాడండి. ఎవరు చెప్పారు? హేరోదు చెప్పాడు. సో ఇప్పుడు వీళ్ళు ఎవరి మాట చెప్తున్నారు? అది ఇప్పుడు అర్థమవుతుందా? వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళ హృదయాల్లో ఉన్నాయి. కమాన్, అర్థమవుతుందా? యేసయ్య ఈ ప్రశ్న అడగడానికి కారణం వీళ్ళు అనేకములు విని ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు. ఏంటి? ఆయనతోనే ప్రయాణంలో ఉన్నారు. కానీ అందరూ చెప్పిన మాటలు వీళ్ళు బుర్రల్లో ప్యాకప్ అయిపోయినాయి. బుర్రలన్నీ దేంతో నిండిపోయినాయి? రెడీ టు హ్యాచ్ అనమాట. ఆ హ్యాచ్ అయినవి కూడా రెడీ టు బ్రేక్ డౌన్ అట్లా ఉన్నాయి. ఎందుకు? వీళ్ళ సహవాసం పూర్తిగా జనంతో ఉంది. సహవాసం ఎవరితో ఉంది? ఉండడం మాత్రం, మనసు మాత్రం. అందుకే యేసయ్య అడిగారు తెలుసా? చూడండి, ఎవరు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు. పరిస్థితులు ఒకరోజు మారినాయి. జనం ఏం చెప్పినా సరే మనుష్య కుమారుడు ఎవరో వీరు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆయన గురించి మాట్లాడకూడదు అంటే కూడా వాళ్ళు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అన్నారు. ఆమేన్. తిరిగిన తర్వాత అనుభవం అది, తిరగక ముందు అనుభవం ఇది. అర్థమవుతుందా? తిరగక ముందు అనుభవం ఇది. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చిన యోహాను అని చెప్పింది. అప్పుడు ఎవరి మాటలు? హేరోదు మాటలు ఇప్పుడు ఆయన దగ్గర చెప్తా. హేరోదు అని చెప్పలా, వీళ్ళు ఎవరి దగ్గర విని వచ్చారో ఆ మాటలు. ఇంకా కొందరు ఏలియానియు. ఇప్పుడు ఈ మాట ఇంకెవరి దగ్గర విని మాట. వీళ్ళు ఎవరి మాటలు గ్యాదర్ చేసి చెప్తున్నారు తెలుసా? జనుల మాటలు. అదే కదా యేసయ్య అడిగారు. జనులు ఏమనుకుంటున్నారు? మనం కూడా చాలాసార్లు ఇలా చూడండి,
ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ టీం అంతే, అంతే కదండి. మనం దేనికి సిద్ధపడుతున్నాం? సంఘముగా, పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి అనే ఆలోచన తప్ప ఇంకేదైనా ఉందా చెప్పండి. నాకైతే ఇంకే దర్శనం లేదు, మీకు ఇంకేమైనా ఉందా? మరి ఏంటి గట్టి చెప్పరే? అదే కదా, అంతేనమ్మా. ప్రతి ఒక్కరం కూడా ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఆ తోకకి అందని లెవెల్ ఏంటో దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. అంతకంటే ఇంకేం లేదు మనం చేస్తున్నది. వాక్యం బోధించడానికి మనం లేం, వాక్యం పాటించడానికి మనం ఉన్నాం. ఆమేన్. ప్రవర్తించడానికి మనం ఉన్నాం. వాక్యంలో ఏముందో అది చేద్దాం, ఏది లేదో అది మానేద్దాం, ఏది వద్దని చెప్తున్నారో అది మానేద్దాం, ఏది చేయమని చెప్తున్నారో అది చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతేనండి మనం చేస్తున్నది. ఇంతకంటే గొప్పవి ఇంకేం చేయట్లా మనం. ఆచార వ్యవహారాలు ఉన్నాయా? ఎలా చేయాలో తెలీదు. కృప అండి, కృప. ఇప్పుడు జనులు ఏమనుకుంటున్నారు అంటే అనేక అభిప్రాయాలు ఉంటాయి. ఫస్ట్ నువ్వేమనుకుంటున్నావమ్మా? అర్థమవుతుందా? ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. కొందరు అంటున్నారట ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు అని అన్నారు. నేను అంటాను ఇంకా చాలా విన్నారు, ఫిల్టర్ చేశారు అయ్యలు. వింటున్నారా? గలలీయులతో సహవాసం చేస్తున్నాడు అని అనలేదా? బయలుజబ్బు పట్టినోడు అని అనలేదా? ఏమ్మా దెయ్యంలోకి అధిపతి అని అనలేదా? నజరేతులోంచి మంచిదైనా వస్తుందా అని అనలేదా? ఆయనకే ఫ్యూచర్ లేదు, ఆయనతో కలిసి తిరుగుతున్నారు, మీకేం ఉంటుంది అని అనలేదా? అర్థమవుతుందా? సరి అయిన ప్రతి మాట అంటే జనులు పెట్టిన అన్ని గుడ్లు వీళ్ళ తలంపుల్లో ఉన్నాయండి. అవి క్లియర్ చేయడానికి యేసయ్య ఆ రోజు ఆ మాట అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు జనులు ఏమన్నారో మాట్లాడుతూ ఉండగా మాటల్లో ఆలోచనలో ఒక మాట బయటకు వచ్చింది. ఏమని? అప్పుడు ఆయన అడుగుతున్నారు చూడండి 15లో, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు. హల్లెలూయా. సరే, జనులు ఏమనుకుంటున్నారో ఓకే, వింటున్నారా? జనులు ఏమనుకుంటున్నారో అని అడిగినప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళేమో అడిగి రావట్లా. వినండి, జనులు ఏమనుకుంటున్నారో అంటే ఆది ప్రభు ఇప్పుడే అడిగి వస్తామని వెళ్ళి ఏమనుకుంటున్నారు యేసయ్య గురించి అని అడగలే. డిస్కషన్ ఆల్రెడీ అయ్యింది. ఏంటండి? డిస్కషన్ ఆల్రెడీ అయ్యింది. గుడ్లు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, అవి వీళ్ళు చెప్తున్నారు, రికార్డింగ్ ప్లే చేస్తున్నారు. అది అర్థమైనా? ఇప్పుడు ప్రభు అడుగుతున్న ఇంకొక ప్రశ్న, మీరేమని చెప్పుకుంటున్నారు? వాళ్ళ మాటలకి మీ మాటలకి తేడా ఉందా లేదా అని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు వారు ఏం చెప్తున్నారు? అందుకు సీమోను పేతురు, ఇప్పుడు వస్తున్నాడండి పేతురు. అందుకు సీమోను పేతురు ఏమని చెప్తున్నాడు? నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. అనేక ఆలోచనలు బుర్రలో ఉన్నాయి, కానీ వాటన్నిటిని ఛేదించుకొని ఒక శ్రేష్టమైన ప్రత్యక్షతను బయటికి తీసుకురాగలిగాడు ఆ రోజు పేతురు. హల్లెలూయా. ఉన్నాయి, పేతురుతో బోలెడు మంది మాట్లాడలేదు అనుకుంటున్నారా? బోలెడు మంది మాట్లాడి ఉంటారు. ఇప్పుడు వేరండి. అప్పుడు ఇంత ఎక్కువ బిజీగా లేరు వాళ్ళు. లంచ్ బాక్సులు పెట్టుకుని ఉదయం పరిగెడితే రాత్రి వచ్చే అంత బిజీగా లేరు. ఉన్నారా? వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉండేది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపలు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు వర్క్లోకి వెళ్తారు. నువ్వు వెళ్తావా లేదా అని బయట నుంచి తన్నే బాస్ ఎవరు లేరు, అంతే కదా. అప్పుడు వాళ్ళు అలాంటి టైంలో కూడా తనకి లోపల నుండి ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే అవన్నిటిని కూడా పక్కకు పడవేసి ఒక ప్రత్యక్షతను బయటికి తీసుకురాగలిగాడు. అదేంటి? నీవు సజీవుడు అయిన
దేవుని కుమారుడు. ఎట్లా చెప్తున్నాడు చూడండి, దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాను. తను నమ్మకపోతే చెప్పుండేవాడా? వెంటనే కొన్ని ఓపెన్ అయినాయి. ప్రభు నోట్లో నుంచి వెంటనే కొన్ని ఓపెన్ అవుతున్నాయి. చూడండి, వెంటనే ప్రభు చెప్తున్నమాట. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, యు ఆర్ బ్లెస్డ్. అంతేనా? ఏమనుంది చూడండి, వచనంలో ఏముంది చూడండి. నీవు ధన్యుడవు అనడానికి ఏముంది చూడండి. 17, యు ఆర్ బ్లెస్డ్. వింటున్నారా? నువ్వెవరు? బ్లెస్డ్. ఎప్పుడు బ్లెస్డ్ అని చెప్తున్నారా తెలుసా? ఆయన ఎవరో తెలుసుకున్నప్పుడు. ఆమేన్. జనులు ఎవరు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. వాళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. బాప్తీసం ఇచ్చిన యోహాన్ చచ్చిపోయి మళ్ళీ వచ్చాడు, అందుకనే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తారు. ఏలియా వంటివాడని చెప్తారు, ఇర్మియా వంటివాడు. వాళ్ళు ఏదో ఒకటి నాకు తెలీదు అని మాత్రం చెప్పరు, ఏదో ఒకటి చెప్తారు. జడ్జని చెప్తారు కదా ఒక్కొక్కసారి. ఎట్లా? నాకు తెలీదు అని చెప్పరట, ఏదో ఒక దారి అయితే ఇటెళ్ళు అట్టెళ్ళు అని చెప్తారట. ఎటు వెళ్ళాలని అడిగితే వాళ్ళకి తెలీదు అని చెప్పరు, రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి అని ఏదో చెప్పేస్తారంట. అట్లా ఏదో ఒకటి చెప్తారండి. వాళ్ళు ఏం చెప్పారన్నది కాదు, నీకేం తెలుసు అనేది మ్యాటర్. హల్లెలూయా. మనం బ్లెస్సెడ్గా మారాలి అంటే ఫస్ట్ ఆయన ఎవరో మనకు తెలియాలి. ఆమేన్. ఈరోజు ఒక ప్రశ్న, సూటిగా అడుగుతున్న ప్రశ్న, ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన నిజంగానే నువ్వు కనుగొన్నావా? ఆయన నిజంగా కనుగొంటే ఉన్న స్థితిలో ఉండలేవు నాన్న. ఆయనతోనే ఉండి జనులతో ఉన్న అనుభవంలో నుంచి బయటికి లాగుతున్నారు ఇక్కడ దేవుడు. వారినే కాదు, ఈరోజు మనల్ని కూడా. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీకు ప్రభు ఏమై ఉన్నాడు? పక్క వారిని చూసాడు కానీ నీకు ప్రభు ఏమై ఉన్నాడు? వాళ్ళు ఎవరో చెప్తారు, ఆయన అన్యుల దేవుడండి, ఆయన తక్కువల దేవుడండి, తక్కువ కులముల దేవుడండి, ఆయన ఫారెన్ దేవుడండి, బోళ్ళు చెప్తారండి. నువ్వు దేవుని బిడ్డవా అంటే నేను కాదండి, నేను హిందూ అంటారు. మరి నువ్వెవరు? ఆయన దేవుడని నువ్వు ఒప్పుకుంటున్నావు, మరి నువ్వు కొలుస్తుంది అవన్నీ. అక్కడే వాళ్ళు ఒప్పుకుంటున్నారండి. దేవుడు అంటే ఆయనే అని వాళ్ళే ఒప్పుకుంటారు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళకి మాత్రం దేవుడు కాదట. మన ప్రభు కృపలో మన ఆ అనుభవంలో లేం. కానీ చెప్తున్న మాట ఏంటి తెలుసా? వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని దాటి నీకు ఒక ప్రత్యక్షత ఉండాలి, అప్పుడే యూ విల్ బి బ్లెస్డ్. ఆమేన్. క్రిస్టియనా, ముస్లిమా ఇవన్నీ పక్కకు పట్టండి. అవన్నీ ఈ లోకపు వారు చెప్తున్న మాటలు. నువ్వు ఇండియాలో ఉంటే ఇండియన్ అమ్మ, అమెరికాలో ఉంటే నువ్వు క్రైస్ట్లో ఉంటే అంతే. అదొక రాజ్యం కాదా? అదొక రాజ్యం. ఈ మతం అవన్నీ కూడా ముసుగులు, పక్కకు పడేయండి. అవి కాదు, వాక్యంలో ఉండాలి. ఆమేన్. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ధన్యుడు అని చెప్తూ, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అది ఇందాకటి నుంచి నేను చెప్తున్న మాట. నరుల నుండి నీకు ఒక ప్రత్యక్షత దొరకదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చెప్తారు, కానీ నీకు దేవుడు పరలోకమందున్న తండ్రి గనక బయలుపరిస్తే సత్యం బయలుపరుస్తారు. అది నిన్ను స్వతంత్రుడుగా చేస్తారు. ఆమేన్. మనుషులకు అట్రాక్ట్ అయ్యి మనం మనుషులు చెప్పింది కనుక విన్నామా, అక్కడ మనం తప్పులో పడతాం. ఒకసారి హేరోదు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళను దేవుడే మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అన్నారు. వాళ్ళు అనలేదా? వెంటనే ఆయన పురుగులు పట్టి చచ్చిపోయాడు. దేవుని మహిమపరచలేదు కాబట్టి
అలా కాదు. ఈరోజు తండ్రి అయిన దేవుని వలన మనకి ప్రత్యక్షత కావాలి. ఆమేన్. ఆయన ఎవరు అనేది, నీ జీవితంలో ఆయన ఎవరై ఉన్నారు అనేది నీకు తండ్రి అయిన దేవుడు బయలుపరచాలి. పేతురు చెప్పాడు నాన్న, నిజమే, కానీ అది నీకు అనుభవమై మారాలి. అనుభవపూర్వకంగా ఆయన ఒక అభిషిక్తుడుగా మనకి పరిచయం అవ్వాలి, మనం పరిచయం చేసుకోవాలి. ఆయన అభిషిక్తుడుగానే ఉన్నారు, మనం ఆయన తట్టు తిరగాలి. తిరిగామనుకొని, ఆయనతో ఉన్నామనుకొని భ్రమపడే కాలం ఇంకా చాలు. సమయం లేదు. పక్కవారితో చెప్పండి, సమయం లేదని. సమయం లేదు. మనం ఆయనకి నిజముగా ఆయన తట్టు మనం తిరగాలి అంటే ఈ ప్రత్యక్షత మనకి కావాలి. నో యువర్ గాడ్ పర్సనల్లీ. చెప్పండి, ఈ పక్క వారితో చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఒకసారి ప్రార్థన చేద్దాం. నా దేవుడు ఎవరో నాకు తెలియాలి. ప్రార్థన అందుకోండి అన్నయ్య. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రము నాయన. ఇగో ప్రభా నా తండ్రి నాయన, ఈ సమయంలో ప్రభా నా తండ్రి మీ పాద సన్నిధిలో నాయన మాకు కూర్చుని పెట్టిన ప్రభా నాయన, మీరు ప్రభా నా తండ్రి బయలుపరుస్తున్నటువంటి మర్మాలను బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామేమో ప్రభా నా తండ్రి నాయన, మీరెవరో నాయన మేము తెలియకనే ప్రభా నా తండ్రి ఉన్నామేమో ప్రభా నా తండ్రి, మమ్మల్ని క్షమించండి నాయన. మీరెవరో నాయన మేము తెలుసుకుని ప్రభా నా తండ్రి నాయన, ఈ సమయమందు ప్రభా నా తండ్రి నాయన నీ తట్టు తిరగడానికి ప్రభా నా తండ్రి నాయన, అగో ప్రభా నా తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా నా తండ్రి, నిజముగా సేవించడానికి ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని సమాయత్తం చేస్తుండగా ప్రభా నా తండ్రి, శిరస్సు వంచి ప్రభా నా తండ్రి నాయన నీ చిత్తానుసారంగా ప్రభా నా తండ్రి జీవించే కృపనాయన నీలోనైనా మేము మమేకం అవ్వడానికి నైనా సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నాదుడైన యేసుక్రీస్తు మరెంతో బతిమాలతో వినయంతో అడిగి పొందుకుంటున్నాం మా పరం తండ్రి. హల్లెలూయా, స్తోత్రం. ఇక చూడండి, మెయిన్ మ్యాటర్లోకి మనం వెళ్తున్నాం. ఎప్పుడైతే ఆయన ఎవరో మనకు అర్థమవుతుందో, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చారో మనకు అర్థమవుతుందో, అప్పుడు మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవడం సాధ్యమవుతుంది. ఆమేన్. మనం కీర్తనలో చదివాం, ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాట అని. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు ఎవరో మనకు అర్థమైతే తండ్రి యేసైతే ఏం చెప్పారో అర్థమవుతుంది. రెండోది, యేసు ప్రభు మనతో ఏం చెప్తున్నారో మనకు అర్థమవుతుంది. గ్రహింపు లేకపోతే మనల్ని పిలిచే పిలుపు ఏంటండి? అల్ప విశ్వాసులారా అని. దాన్ని దాటి యువర్ బ్లెస్డ్ అని చెప్తే ఎంత బాగుంటుంది? నువ్వు ధన్యుడు అని చెప్తే ఎంత బాగుంది? అంతకుముందే ఏం మాట విన్నాం? అల్ప విశ్వాసులారా అని. ఇప్పుడు ధన్యుడు. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఇక చూడండి, అంతేకాదు ఇంకా చెప్తున్నమాట, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేని ఎదుట? సంఘం ఎదుట. ఈ ప్రత్యక్షత కలిగి ఉన్న సంఘం ఎదుట. అర్థమవుతుందా? ఇది లేని వారి ఎదుట పాతాళ లోకములు నోరు తెరుచుకుని ఉంటాయి. ఈ ప్రత్యక్షత లేకపోతే ఏది నోరు తెరుచుకుని ఉంటుంది? ప్రీతం కూర్చో, వేస్తాడు, వదిలేసేయండి, కూర్చో, ఇంకా కదలకూడదు ఇద్దరు. అర్థమైందా? పాట అయ్యేంత వరకు ఇద్దరు కదలకూడదు. రైటా? ఇటు విను, కూర్చోవాలి. రైట్? వినండి. ఇక
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. దేని ఎదుట? సంఘం ఎదుట. దాని ఆపోజిట్లో ఆలోచించండి. ఇప్పుడు ఈ ప్రత్యక్షత లేని సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు ఓపెన్ అయి ఉన్నాయి. ఈ ప్రత్యక్షత లేనంత వరకు, జనులు ఆలోచన కలిగి ఉన్నంత వరకు మనం పాతాళానికి దగ్గరగా ఉంటాం. అలా కాకుండా తండ్రి అయిన దేవుడు బయలుపరుస్తున్న వాటిని గ్రహింపులోనికి గనక తెచ్చుకున్న వారమైతే పరలోక ద్వారములు తెరవబడి ఉన్నట్టే పాతాళలోక ద్వారములు క్లోజ్ అయిపోయి ఉంటాయి. అవి ఓపెన్ అవుదామన్నది రాదు. దాన్ని ఎదుట నిలువ నేరవట. అర్థం ఎంత పెద్ద ఎడమ తెలుసా? హల్లెలూయా. మనం దేని కొరకు ప్రిపేర్ అవుతున్నామండి? నిత్య జీవం కోసం కాదా? సంఘం దేని కొరకు? గోడలు కట్టుకోవడానికి కాదు. సంఘం అంటే గోడలు కట్టుకొని అబ్బా పెద్ద సంఘం కట్టుకున్నాం కాదండి. మనం సంఘంగా సిద్ధపడడం. దరిదాపుల్లో పాతాళ ద్వారాలు ఉండకూడదు. ఆమేన్. మరి ఏమవుతుందట చూడండి, 19, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. ఏంటి దాని అర్థం? జీవ మార్గం యొక్క తాళపు చెవులండి. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద ఉండి కూడా పరలోక రాజ్యపు నీతిని ఆపరేట్ చేయగలిగారు. ఇక్కడ అటువంటి లెవెల్ని ఇస్తానంటున్నారు. ఆమేన్. దాన్ని పొందుకుంటున్న అనుభవంలో మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే వ్యర్థం. పక్కవార్త చెప్పండి, లేకపోతే వ్యర్థమని. ఒక మాట అడగను, యేసయ్య ఎదురుగుండా వెళ్ళి నించోడానికే కదా మనం సిద్ధపడుతున్నాం, అవునా కాదా? చెప్పండి. మనం దేనికి సిద్ధపడుతున్నాం? భూమి మీద నుంచి నా కోసం ఏం తెచ్చావంటే ఎన్ని ఆత్మలు ఉన్నాయి నాన్న మనం చూపించడానికి. వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి. నువ్వు ఎన్ని ఆత్మలు చూపించగలవు? నువ్వు ఎన్ని ఆత్మలు చూపించగలవు? నేను ఎన్ని ఆత్మలు చూపించగలను? ఏమైనా గ్యారంటీ ఉందా? అలా కాకుండా పౌలు అంటాడు, క్రీస్తు ఎదుర్కొన్న నా అతిశయ కారణం మీరే కదా అని. అంతమందిని చూపించి ఆ మాట అనగలుగుతున్నాడు. ఈరోజు మనం ఆ మాట చెప్పగలమా? ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళాలి. అనేకుల్ని ఆయన కొరకు సిద్ధపరచాలి. ఏ పనిలో తయారవుతున్నాం మనం? ఎవరిని ఎలా సిద్ధపరుస్తున్నాం మనం? ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక తాళం ఇచ్చారండి. ఇప్పుడు మీ ఇంటి తాళం మీ చేతికి ఇచ్చామండి, మీరు ఓపెన్ చేసుకుని మీరు వెళ్తారండి. మీతో ఉన్న వాళ్ళని లోపలికి తీసుకెళ్ళరా? మరి తాళపు చెవులు ఇంకా దేనికి? అర్థమవుతుందా? తాళపు చెవులు ఇంకా దేనికండి? డ్యూటీలో ఉంటాము, తాళాలు వేసుకుని ఉంటాం, తాళాలు మర్చిపోయామనుకోండి, మనలో వచ్చి లోపలికి వెళ్ళగలమా? లేదు. ఆ తాళం ఉంటేనే మనమైనా ఓపెన్ చేసుకుని వెళ్ళగలం. ఇప్పుడు నీతో ఉన్న వారందరూ కూడా లోపలికి వెళ్ళాలి నాన్న. హల్లెలూయా. పిల్లలు రాలేదనుకోండి, లోపల ఉన్న ఇప్పుడు మనం ఒక్కళ్ళమే లోపలికి వచ్చాం అనుకోండి, పిల్లలు రాలేదనుకోండి, లోపల ఉన్న వాళ్ళు ఏమడుగుతారు? ఏరి పిల్లలేరి? ఉదయం నీతో పాటు వచ్చారుగా, ఏరి అడుగుతారా లేదా? బాధ్యత ఉండాలి. హల్లెలూయా. పాతాళానికి వెళ్ళిపోవడానికి కాదు మనం ఇంకా భూమి మీద ఉన్నది, యేసయ్యని నమ్ముకున్నదే. ఈరోజు చనిపోతే ఎక్కడ పోతావు నాన్న? పాతాళానికా పరలోకానికా? గ్యారెంటీ ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పరలోకం వెళ్తామని గ్యారెంటీ ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆయన నీతిని మనం నెరవేర్చట్లేదు. మార్పు రావాలి. ఆమేన్. పరలోకపు తాళపు చెవులు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఓపెన్ చేసుకుని లోపలికి ప్రవేశించడానికి. అంతేకాదు, అంతవరకు అక్కడికి వెళ్ళి ప్రవేశించేంత వరకు ఇంకొక కృప ఇస్తున్నారు. అదేంటి తెలుసా? ఇక్కడి నుంచి నువ్వు బంధిస్తే అది క్లోజ్ అవుతుంది, ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది.
నువ్వు ఆఫీస్లో ఉండి నీ ఇంటి తాళం ఓపెన్ చేయగలవా? అన్నయ్య అక్కడికి వెళ్ళకుండా భూమి మీదే మనకి ప్రాక్టికల్గా సాధ్యం అవ్వట్లేదు, కానీ ఎంతటి పవర్ ఇస్తున్నాడు దేవుడు. నువ్వు ఏది బంధిస్తావో అక్కడ అది క్లోజ్ అట. హల్లెలూయా. నువ్వు డ్యూటీలో ఉండి నీ ఇంటి తాళం క్లోజ్ అంటే అది క్లోజ్ అయిపోద్ది నాన్న. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసు అది. మనం చేరలేని ఒక ఏరియా యొక్క తాళపు చెవులు ఇచ్చారండి. హల్లెలూయా. ఎవరైనా నేను ఇంటి తాళపు చెవి ఎవరికి పడితే అలాగే ఇస్తారా? ఏమ్మా ఇస్తావరా? అసలు నీకు ఎవరో తెలియదు అలాగే ఇస్తారా? మళ్ళీ ఇలా చెప్తాం మనం వచ్చి, నువ్వు రష్మితవనే నేను నమ్ముతున్నాను, నీ తాళం చెవి నాకు ఇవ్వా అంటే ఇస్తావా? ఏసైనంట నమ్మితే చాలట, ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చేస్తారట. నమ్మితే చాలట, ఆయన నామని ఒప్పుకుంటే చాలట. ఓ గాడ్, అర్థమైందా? ఏం కష్టం చేయాల్సిన లేదు నాన్న. ఆయన ఎవరో తెలుసుకుంటే నీ ప్రత్యక్షతలు తాళపు చెవులు ఇచ్చేస్తున్నాను నాన్న. బాబా ఈ అనుభవాలన్నీ వదులుకొని జనుల మాట వింటూ తిరుగుతున్న అనవసరమైన విషయాల్లో కలిగించుకొని అనవసరంగా మన సమయం వ్యర్థం చేసుకుంటున్నాం. సంఘం చెప్పండి, నేనే ఆ సంఘం అని చూపించప్పండి. నేనే ఆ సంఘం అని. సంఘం అంటే బయటికి పిలువబడుట. ఎక్లేషియా ఏంటి? బయటికి పిలువబడతా. ఎందులో నుంచి బయటికి పిలువబడతా? ఈ లోకపు అనుభవాలన్నిటిలో నుంచి కూడా బయటికి పిలిచి దేవుడు ఒక రాజ్యంగాను, ఒక యాజకులుగాను, రాజులుగాను చేస్తూ ఒక రాజ్యంగా మనల్ని పెడుతూ ఉన్నారు. ఆ నీతిని నెరవేర్చే ఒక రాజ్యం. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆ నీతిని నెరవేర్చాలి అంటే మనకి ఆ తాళపు చెవులు కావాలి. ప్రత్యక్షత లేకుండా తాళపు చెవులు రావు. నో యువర్ గాడ్. పక్కవారితో చెప్పండి. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. ఆ తాళపు చెవులు ఊరికనే వ్యర్థం చేసుకోవద్దు. ధర్మశాస్త్రోపదేశకులు జ్ఞానమైన తాళపు చెవులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. మరలా ప్రభు విద్య లేని పామరుల దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఆ తాళపు చెవులు ఇస్తానని. దాన్ని ఆపరేట్ చేసిన ఆది